కింగ్డమ్ గాస్పల్ విత్ వర్మ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వక వందనాలు. ప్రభువునందు ప్రియులైన సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు జీవిత అధ్యయనంలో భాగంగా గడిచిన 19వ భాగములో ఉత్తర గలిలయలో తొలి పరిచర్య ప్రారంభము అనే అంశమును కొనసాగిస్తున్నాము. ఈ అంశంలో దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అనే పాఠ్య భాగాన్ని గూర్చి తెలుసుకున్నాము. ప్రభువునందు ప్రియులైన సహోదరి సహోదరులారా, 4 సువార్తలు మరియు పత్రికలలో ఇమిడి ఉన్న యేసుక్రీస్తు జీవిత సువార్తను, వాటికి సంబంధించిన వాక్య భాగాలను వరుస క్రమంలో అమర్చి సంబంధిత సన్నివేశాలలో ఉన్న అంశంగా మార్చి వరుసగా భాగాలుగా అందిస్తున్నాము. అయితే అదే వరుసలో అమర్చబడిన వాక్య భాగం ప్రకారం ఈ వీడియోలో మనం తెలుసుకొనబోతున్న పాఠ్య భాగం యోదయాను విడిచి గలిలయకు అనే అంశమును గూర్చి తెలుసుకుందాము. యోదయాను విడిచి గలిలయకు వెళ్ళాలని క్రీస్తు నిర్ణయించుకున్నాడు. ఈ నిర్ణయానికి కారణం ఏమిటో మత్తయి, మార్కులు ఒక కారణాన్ని వ్రాస్తున్నారు. మత్తయి సువార్త 4వ అధ్యాయము 12వ వచనం ఇలా అంటుంది: యోహాను హేరోదుచే చెరపట్టబడెనని యేసు విని గలిలయకు తిరిగి వెళ్ళెను. మార్కు సువార్త 1వ అధ్యాయము 14వ వచనం ప్రకారం చతుర్థాధిపతి అయిన హేరోదు తన సహోదరుని భార్య అయిన హేరోదియాతో ఉంటున్నాడు. సహోదరుని భార్య యందు హేరోదు చేసిన క్రియను బట్టి యోహాను గద్దించాడు. ఈ గద్దింపు హేరోదియాకు కోపం పుట్టించింది. యోహానును చెరపట్టబడేలా హేరోదు మీద ఒత్తిడి తెచ్చింది. గనుక హేరోదు యోహానును చెరసాలలో వేయించాడు. యోహాను చెరపట్టబడెనని యేసు విని గలిలయకు తిరిగి వెళ్ళెను అని మనం చదువుతున్నప్పుడు తనని కూడా హేరోదు బంధిస్తాడని యేసు భయపడి హేరోదు నుండి దూరముగా పారిపోయాడని భావిస్తారు. కానీ క్రీస్తు ఎక్కడికైతే యోదయ నుండి బయలుదేరి వెళుతున్నాడో ఆ గలిలయ కూడా ఆ హేరోదు పరిపాలనా భూభాగంలోనే ఉంది. లూకాసు వార్త 23వ అధ్యాయము 6-7 వచనాలు. యోహాను శిష్యులు చెదిరిపోకుండా వారిని ప్రోత్సహించడానికి ప్రభువు ఉత్తరపు ప్రాంతానికి వెళ్ళాడని ఇంకొందరు అభిప్రాయపడ్డారు. యోదయాను విడిచిపెట్టడం యుక్తమని క్రీస్తు ఎందుకు అనుకున్నాడో ఇంకొక కారణాన్ని యోహాను రాశాడు. యోహాను సువార్త 4వ అధ్యాయము 1-2 వచనాలు. యోహాను కంటే యేసు ఎక్కువ మందిని శిష్యులుగా చేసుకుని వారికి బాప్తిస్మమిచ్చుచున్న సంగతి పరిసయ్యులు వినిరని ప్రభువునకు తెలిసినప్పుడు ఆయన యోదయా దేశమును విడిచి గలిలయ దేశమునకు తిరిగి వెళ్ళెను. పరిసయ్యులను నేరుగా ప్రతిఘటించడాన్ని, అంటే వాళ్లతో వచ్చే వివాదాలను లేదా పోరాటాల నుండి కనీసం కొద్ది కాలం తప్పుకోవాలని ప్రభువు యొక్క ఆలోచన అయి ఉండవచ్చును. ఎందుకంటే పరిచర్య ప్రారంభ దశలో ఉంది కాబట్టి ఆ పోరాటాలను కొంతకాలము వాయిదా వేసి ఉండవచ్చును. గనుక దాదాపు 1 సంవత్సరం యోదయాలో గడిపిన పిమ్మట పరిసయ్యుల ప్రభావం బహుబలముగా ఉన్న ఆ ప్రదేశాన్ని విడిచి వెళ్ళాడు. యేసు ఆయన శిష్యులు గలిలయ దేశమునకు తిరిగి వెళ్ళిరి. సమరయ మీదుగా గలిలయ వెళ్ళుట. యోహాను సువార్త 4వ అధ్యాయము 4వ వచనం. ఆయన సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చెను. సమరయ ప్రాంతం యోదయ నుండి గలిలయకు వెళ్లే మార్గంలో ఉంది. కానీ చాలామంది యూదులు సాధారణంగా ఎప్పుడూ ఈ ప్రత్యక్ష మార్గమైన సమరయ గుండా ప్రయాణం చేయరు. యూదులు తూర్పుగా పయనించి యోర్దాను దాటి ఆ నది తూర్పు తీరము మీదుగా పెరయా గుండా ప్రయాణిస్తారు. ఎందుకంటే యూదులు సమరయులతో సాంగత్యం చేయరు. దీనికి 2 కారణాలున్నాయి. మొదటి కారణం, అబ్రహాము దావీదు వారసులమని, అది గైకొనలేనప్పటికీ దేవుని ధర్మశాస్త్రము కలిగి ఉన్నామని, వాగ్దాన భూమికి వారసులమని, దేవుడు ఆశీర్వదించిన దేవుని జనాంగమని
జాతిని బట్టి మరియు దేవుని ఆశీర్వాదాలను బట్టి గర్విస్తారు. ఇక రెండవ కారణం, సమరయులు ఆ ప్రాంతానికి ఎలా వచ్చారంటే అనేక దేశాల నుండి రాజులచే చెరపట్టబడి ఆ ప్రాంతానికి బందీలుగా వచ్చారు. అప్పుడు ఆ ప్రాంతం సంకరజాతి మనుషులుగా గుర్తింపబడింది. అందుకే అది సమరయగా పిలువబడింది. వారు ఆ తర్వాత కాలంలో అక్కడ స్థిర నివాసాలు ఏర్పరచుకుని అక్కడే ఉండిపోయారు. కాబట్టి సంకరజాతి మనుషులుగా వారిని ఎంచి యూదులు నీచంగా ఎంచేవారు. అలాంటి పరిస్థితుల్లో అదే మార్గం మీదుగా ప్రభువైన యేసుక్రీస్తు వెళ్ళడానికి నిర్ణయించుకున్నాడు. దీనికి కారణం వారికి దేవుని రక్షణ వెలుగును చూపించడానికి అయ్యుండవచ్చును. లూకా సువార్త 19వ అధ్యాయము 10వ వచనం. ప్రభువు చెప్పిన మాట యొక్క ఫలితాలను మొట్టమొదటిగా సమరయులు చూశారు. దేవుని దయా సంకల్పం, ఆయన రక్షణ సువార్త సమరయుల మీదుగా ప్రపంచానికి చేరింది. సమరయలో నీళ్ల బావి వద్ద యేసుక్రీస్తు ఒక స్త్రీతో జరిగిన సంభాషణ క్రీస్తు పరిచర్యలో విశేషమైన పరివర్తన జరిగింది. సృష్టికర్తను ఎరుగని వారిని విశ్వాసములోనికి ఎలా నడిపించాలనే విధానమును క్రీస్తు సమరయ స్త్రీతో చేసిన సంభాషణ ద్వారా గ్రహిస్తాము. ఆయన ఆమెతో ఎలా మాటలు ప్రారంభించాడు, ఆమెలో ఆసక్తిని ఎలా రేకెత్తించాడు, దోషాన్ని ఆయన ఎలా దిద్దాడు, నూతన సత్యాలను ఆమెకెలా తెలిపాడు, పాపాన్ని ఎలా అంగీకరింపచేశాడు, ప్రత్యేకంగా ఆమె హృదయములో విశ్వాసాన్ని ఎలా పెంచాడు అనేవి సారాంశంలో మనకు తెలుస్తుంది. నీళ్ల బావి యొద్ద సమరయ స్త్రీకిని ప్రభువైన యేసుక్రీస్తుకును మధ్య జరిగిన సంభాషణ ఫలితంగా ఒక పట్టణమంతటికిని ఉపదేశించే అవకాశం క్రీస్తుకు దొరికింది. ఆయన మాటలు వినినందున ఇంకనూ అనేకులు నమ్మిరి. యోహాను సువార్త 4వ అధ్యాయము 41వ వచనం. గలిలయ పరిచర్య ప్రాముఖ్యతను తెలుపుతున్న 4 రచయితలు. సమరయలో కొద్ది దినాలు గడిపిన తరువాత యేసును ఆయన శిష్యులను ప్రయాణాన్ని తిరిగి కొనసాగించి ఉత్తరానికి వెళ్లారు. ఆ తరువాత దక్షిణ గలిలయ కొండలకు చేరుకున్నారు. క్రీస్తు ఈ ప్రాంతములో మహత్కార్యాన్ని చేయబోతున్నాడు. ఆనాడు యెరూషలేము యోదయ ప్రాంతానికి ఆయువుపట్టుగా ఉండగా యేసు తన దృష్టిని గలిలయలోనే ఎందుకు కేంద్రీకరించాడు? ఇందుకు 3 కారణాలు ఉన్నాయి. మొదటి కారణం, యేసు గలిలయలోనే పెరిగాడు. ఈ ప్రాంతం ఆయనకు సుపరిచితమై ఉంది. ఇక రెండవ కారణం, గలిలయ ఎక్కువ జనాభా గల ప్రాంతం. మూడవ కారణం, యోదయలోని వారికంటే గలిలయలు విధేయతను చూపుతారు. వారు మత సంబంధమైన ఆచారాలకు అంతగా లోబడిన వారు కాదు. అపోస్తులలో యోదా తప్ప మిగిలిన వారందరూ గలిలేయులే. ఆయన గలిలయకు చేరకముందే యోదయలోని యేసు పరిచర్యను గూర్చిన సమాచారం అక్కడికి అందింది. యోహాను సువార్త 4వ అధ్యాయము 45వ వచనం ఎలా అంటుంది? గలిలయులు కూడా ఆ పండుగకు వెళ్ళినవారు గనుక యెరూషలేములో పండుగ సమయాలలో ఆయన చేసిన కార్యములన్నీయు వారు చూసినందున ఆయన గలిలయకు వచ్చినప్పుడు వారు ఆయనను చేర్చుకునిరి. యోహాను సువార్త 2వ అధ్యాయము 23వ వచనం. గలిలయులు అని చెప్పబడిన వారు యూదులే కనుక వారు పండుగ సమయాలలో యెరూషలేమునకు వచ్చినప్పుడు దేవునిని ఆరాధించేవారు. యోదయలో వలెనే యేసు ఇక్కడ కూడా ప్రసంగించడం ప్రారంభించాడు. మార్కు రాసినట్లుగా కాలము సంపూర్ణమయ్యున్నది, దేవుని రాజ్యము సమీపించియున్నది. మారు మనస్సు పొంది సువార్తను నమ్ముడని చెప్పుచు దేవుని సువార్తను ప్రకటించుచు గలిలయకు వచ్చెను. మార్కు సువార్త 1వ అధ్యాయము 14-15 వచనాలు. మత్తయి సువార్త 4వ అధ్యాయము 17వ వచనం. లూకా ఈ విధంగా వ్రాశాడు. 4వ అధ్యాయము 15వ వచనంలో ఆయన అందరి చేత ఘనత నొంది సమాజ మందిరములో బోధించుచూ వచ్చెను. ఇది ఒక శుభారంభం. చేయబడిన అద్భుతములు.
యూదయాలో వలెనే ఇక్కడ కూడా యేసు అద్భుతములు చేయనారంభించాడు. లోకాసు వార్త 4వ అధ్యాయము 13-14 వచనాల మధ్య దాదాపు 1 సంవత్సర వ్యవధి ఉంది. ఈ సమయములో ప్రభువు యూదయాలో పరిచర్య చేశాడు. ఈ పరిచర్యను గురించి యోహాను సువార్త 2వ అధ్యాయము నుండి 5వ అధ్యాయం వరకు ఉన్న వాక్య భాగాలలో మాత్రమే వ్రాయబడింది. యేసుక్రీస్తు 2వ సంవత్సర బహిరంగ పరిచర్య ప్రారంభానికి ముందు యేసు ఆత్మబలముతో గలిలయకు తిరిగి వచ్చినప్పుడు ఆయన కీర్తి ఆ ప్రదేశమందంతటా వ్యాపించింది. ఆయన యూదుల సమాజ మందిరములో బోధించిన సమయములో అందరి చేత ఘనత పొందాడు. యేసు ఆత్మబలముతో గలిలయకు తిరిగి వెళ్ళెను అని లోకా 4వ అధ్యాయము 14వ వచనం అంటుంది. అద్భుతములను ఆత్మబలము చేత యేసుక్రీస్తు జరిపించడాన్ని ఇది తెలియజేస్తుంది. యేసుక్రీస్తు తిరిగి వచ్చిన తరువాత తొలి అద్భుతం కానాలోనే జరిగింది. ఆయన నీళ్లను ద్రాక్షారసముగా చేసిన గలిలయలోని కానాకు ఆయన తిరిగి వచ్చెను. యోహాను సువార్త 4వ అధ్యాయం 46వ వచనం. ఆ ఊరివాడైన నతానియేలు ఆయనను తన ఇంటికి ఆహ్వానించి ఉండవచ్చును. దానికి సమీపమునున్న కపెర్నహూములో ఒక ప్రధాని కుమారుడు రోగి అయి చావసిద్ధమై ఉండెను. యోహాను సువార్త 4వ అధ్యాయము 46వ వచనం నుండి 47వ వచనం వరకు. ఆయన కానాలో ఉన్నాడని తెలుసుకుని తన కుమారుడిని బాగు చేయమని అడగడానికి వచ్చాడు. ఆ ప్రధాని ప్రభువును కపెర్నహూమునకు రమ్మని బ్రతిమిలాడతాడు. అయితే యేసు, నీవు వెళ్ళు, నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని అతనితో చెప్పాడు. యోహాను సువార్త 4వ అధ్యాయము 50వ వచనం. అతడు ప్రభువు మాట నమ్మి ఇంటికి తిరిగి వెళ్ళాడు. అతడు తన ఇంటికి చేరినప్పుడు క్రీస్తు చెప్పిన సమయంలో తన కుమారుడు స్వస్థత పొందినట్లు గ్రహించాడు. యోహాను సువార్త 4వ అధ్యాయము 50వ వచనం నుండి 53 వచనాలు. బలముగా ఒప్పింపబడిన ఆ అధికారి అతని ఇంటివారందరూ నమ్మిరి. ఈ అద్భుతమును ఇంకను ఇతర అద్భుతాలను గూర్చిన సమాచారం ఆ ప్రదేశమందంతటా వ్యాపించెను. లోకాసు వార్త 4వ అధ్యాయము 14వ వచనం. యేసు నామము ప్రతి నోట పలికింది. కపెర్నహూము కేంద్రంగా ప్రభువు పరిచర్య. గలిలయలోని ప్రభువు చేసిన మొట్టమొదటి పని కపెర్నహూమును తన పనికి కేంద్రంగా చేసుకోవడం. మత్తయి ఎలా వ్రాశాడు? మత్తయి సువార్త 4వ అధ్యాయము 14వ వచనం. ప్రభువు నజరేతును విడిచి జెబూలూను, నఫ్తాలియను దేశముల ప్రాంతములలో సముద్ర తీరమందలి కపెర్నహూమునకు వచ్చి కాపురముండెను. కాని కపెర్నహూములో సొంత ఇల్లు లేదు. మత్తయి సువార్త 8వ అధ్యాయము 20వ వచనం. కానీ ఆయన శిష్యులలో కొందరికి ఉంది. మార్కు సువార్త 1వ అధ్యాయము 21వ వచనం. క్రీస్తు గలిలయ పరిచర్యలో ఆ చోటు నుండి ఎప్పుడూ కపెర్నహూమునకు దూరంగా వెళ్ళలేదు. ఆయన ఆ పట్టణము నుండి ప్రయాణాలు కొనసాగించేవాడు. తిరిగి మరలా అక్కడికే వచ్చేవాడు. కపెర్నహూము జెబూలూను, నఫ్తాలి ప్రదేశానికి చెందినది. మత్తయి 4వ అధ్యాయము 13వ వచనం. ఇశ్రాయేలీలు కానానులో ప్రవేశించినప్పుడు ఈ భూభాగములు జెబూలూను, నఫ్తాలి గోత్రాల వారికి కేటాయించబడింది. యెహోషువ 19వ అధ్యాయంలో మనం చూడగలం. మెస్సియా ప్రవచన భాగంగా దానిని నెరవేర్చడానికి క్రీస్తు ఇలా చేసినట్లు మత్తయి వ్రాస్తున్నాడు. సంపూర్ణ శిష్యరికం అవసరమయ్యింది. గలిలయ ఉత్తర ప్రాంతంలో విస్తృతంగా పనిచేయడానికి ప్రభువు కొరకు మార్గం సిద్ధమైంది. ఆయనకు పూర్తి సమయం శిష్యులుగా ఉండేందుకు పేతురు, యాకోబు, యోహాను, ఆంద్రేయ అనే 4 జాలర్లను ప్రభువు పిలిచినట్లు మత్తయి 4వ అధ్యాయము, మార్కు 1వ అధ్యాయము, లూకా 5వ అధ్యాయము తెలియజేస్తున్నాయి.
వీరికి ఇది రెండవ పిలుపుగా అనిపిస్తుంది. ఎందుకంటే క్రీస్తు యూదయలోని పరిచర్య కాలంలో వీరు ఆయన శిష్యులుగా ఉన్నారు. ఈ మొదటి పిలుపునకు సంబంధించిన వాక్యభాగం యోహాను సువార్త 1వ అధ్యాయము 35వ వచనం నుండి 51వ వచనం వరకు మనం చూడవచ్చును. మనం ఈ పరిశీలనలో కొనసాగుతుండగా తన శిష్యులుగా ఉండడానికి గాను ప్రభువు ఇచ్చే పిలుపులో 3 దశలు ఉన్నట్లుగా కనిపిస్తుంది. ప్రభువు పరిచర్యకు వెళ్ళి తన వృత్తికి తిరిగి వచ్చారు. ఈ పిలుపు కుటుంబాన్ని, వృత్తిని వదలనవసరం లేనిది. ప్రభువు పరిచర్యలో తాత్కాలికంగా ఉన్నవారు అనేకులు ఉన్నారు. ఒకసారి ఆయన 70 మందిని సువార్త ప్రకటించుటకై పంపాడు. లూకా సువార్త 10వ అధ్యాయము 1 నుండి 20 వచనాలు. ఇక రెండవ దశలో నిరంతర శిష్యులుగా అంటే సంపూర్ణ శిష్యులుగా ఉండడానికి ప్రభువు పిలుపునిచ్చాడు. మత్తయి సువార్త 4వ అధ్యాయము 18 నుండి 22 వచనాలు, మార్కు సువార్త 1వ అధ్యాయము 16 నుండి 20 వచనాలు, లూకా సువార్త 5వ అధ్యాయము 1వ వచనం నుండి 11 వచనాలు. ఆయన పిలుపునకు స్పందించిన వారు ప్రభువుతో ప్రయాణిస్తూ ఆయనతో నివసిస్తూ ఉంటారు. వీరి సంఖ్య చాలా తక్కువ. మన లేఖన భాగంలో పిలువబడే పేతురు, యాకోబు, యోహాను, ఆంద్రేయ అనే 4 ఈ రెండవ దశకు చెందినవారై ఉంటారు. తరువాత భాగంలో స్మరించదగినదిగా ఉండే ఆ సంఘటనలను గూర్చి తరువాత చదువుదాం. ప్రస్తుతానికి క్రీస్తుకు నిరంతర సహవాసులుగా ఉండేలా పిలువబడిన ఈ 4 జాలరులను గూర్చి మనం తెలుసుకుందాం. ఈ పిలుపును గూర్చి సినాప్టిక్ గాస్పల్స్ వ్రాసిన 3 రచయితలు తెలియజేస్తున్నారు. ఈ సినాప్టిక్ గాస్పల్స్ అంటే ఏమిటో యేసుక్రీస్తు జీవితం 2వ భాగములో తెలుసుకున్నాము. చూడని వారు ఈ ఛానల్ నందు ఉన్న యేసుక్రీస్తు జీవితం 2వ భాగాన్ని చూడగలరు. సినాప్టిక్ గాస్పల్స్ అంటే మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తలను కలిపి సినాప్టిక్ గాస్పల్స్ అంటారు. సినాప్టిక్ అంటే కలిపి చూసేవి లేదా కలిపి చూచుట అని అర్థం వస్తుంది. 4 సువార్తలను విడివిడిగా చదివి ఉన్న భావాన్ని తీసుకుంటే మనకు సంపూర్ణంగా సారాంశం అర్థం కాదు. కాబట్టి కొన్ని సందర్భాలలో 4 సువార్తలను కలిపి అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఒక్కో రచయిత ఒక్కో అంశాన్ని పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా వ్రాశాడు. అవన్నీ కలిపి చూస్తేనే మొత్తం సారాంశం మనకు అర్థమవుతుంది. ఇప్పుడు ఈ 4 జాలరులను గూర్చి 3 సువార్త రచయితలు తెలియజేస్తున్నారు. ఈ 3 లేఖన భాగాలను సమన్వయం చేయడం కొంత కష్టంగా ఉంటుంది. అయినప్పటికీ దేవుడిచ్చు సామర్థ్యం మేరకు ముందుకు సాగుదాం. మనపై దేవుని కృప నిలిచి ఉంటుంది. యేసుక్రీస్తు పిలుపును అందుకున్న 4 గూర్చి మత్తయి, మార్కులు తెలియజేయగా లూకా మాత్రం 3 ప్రస్తావించాడు. అయితే ఇక్కడ మనం మత్తయి, మార్కు సువార్తలను చదివితే ఇంకొకరు ఉన్నట్లు మనం తెలుసుకొనలేము. అయితే జనసమూహానికి ప్రభువు ప్రసంగిస్తున్నట్లు తెలుపుతూ గొప్ప చేపలను పట్టిన అద్భుతాన్ని లూకా ప్రస్తావించాడు. ఈ వ్యత్యాసాలను బట్టి మత్తయి, మార్కులు చెప్పిన దానికి భిన్నమైన మరో సంఘటనను గూర్చి లూకా చెప్పినట్లు కొందరు తీర్మానించారు. అయితే చాలా వివరాలు ఆ సంఘటన ఇదే అన్నట్లుగా సూచిస్తాయి ఈ 3 వివరణలు. మొదటి వివరణ ఒకే స్థలాన్ని సూచిస్తాయి, అది గలిలయ సముద్రం. ఇక రెండవది 3 సువార్తలు ఒకే మనుషులను అంటే పేతురు, యాకోబు, యోహానులను ప్రస్తావిస్తున్నాయి. ఇక మూడవది వారు ఒకే వృత్తిని కలిగి ఉన్నారు, జాలరులు. ఇక 4వది పిలుపు విషయంలో అదే మాట, మనుషులను పట్టేవారిగా చేస్తానని. ఇక 5వది వారి నుంచి స్పందన కూడా అదే, ఆయనను వెంబడించడం. ఇవన్నీ ఒకే సంఘటనను సూచిస్తున్నాయి. అయితే
ఈ సమాచారాలను సమన్వయం పరచడం ఎలా? ఇది కల్పితమైన వర్ణన కాదు. ముగ్గురు సువార్తికులు పొందుపరిచిన వాక్య భాగాలను చదివిన తర్వాత దాని సారాంశాన్ని ఈ విధంగా చెప్పొచ్చు. యేసు, ఆయన శిష్యులు గలిలయకు తిరిగి వచ్చిన తర్వాత పేతురు, యాకోబు, యోహాను, ఆంద్రెయలనే వారు తమ వృత్తికి తిరిగి వెళ్లారు. వారు గలిలయ సముద్రములో చేపలు పట్టేవారు. ఒకరోజు ఉదయమున వారు ఎక్కడ చేపలు పడుతూ ఉంటారో ఆ తీరానికి సమీపంగా ప్రభువైన యేసుక్రీస్తు నడుస్తూ వెళ్లారు. ఎలాంటి ఫలితము రాని రాత్రి తర్వాత యాకోబు, యోహానులు అప్పటికే ఆశను కోల్పోయిన వారై తీరమునకు తిరిగి వచ్చారు. తమ వలలను బాగు చేసుకుంటున్నారు. అందరికంటే మొండివాడైన పేతురు ఇంకనూ ప్రయత్నం చేస్తూనే కనిపిస్తాడు. అయినా చివరకు ఫలితం లేదు. పేతురు, ఆంద్రెయ ఒడ్డునకు వస్తారు. అంతలో ప్రభువు సమీపమున ఉన్నట్లు వార్త వ్యాపించింది. ఒక గుంపుగా ఏర్పడ్డారు. యేసు వారికి బోధించడం ప్రారంభించాడు. జనసమూహం వచ్చేసరికి ఆయన పేతురు నావలోనికి వెళ్ళి దానిని కొంచెం లోపలికి తోయమని ఆదేశించాడు. దానిలో నుండి ఒడ్డున నిలిచియుండిన జనసమూహానికి ఆయన బోధించాడు. దీని వెంటనే ఒక అసాధారణమైన అద్భుతం జరిగింది. అప్పుడు విశేషమైన చేపలు వలలో చిక్కాయి. చేపలు పట్టేవారికి ఆశ్చర్యాన్ని కలిగించగా పేతురు మోకాళ్ల మీదకు వంగాడు. అలా తన పిలుపునకు లోబడేలా ఆ జాలరుల హృదయాలను సిద్ధం చేశాడు. ఆయన, నా వెంబడి రండి, నేను మిమ్ములను మనుషులను పట్టు జాలరులుగా చేతునని వారితో చెప్పెను. వెంటనే వారు తమ వలలను విడిచి ఆయనను వెంబడించిరి. మార్కు సువార్త 17వ అధ్యాయము 20వ వచనం. లోకా వివరణ కూడా ప్రాథమికంగా అదే. ప్రభువు పిలుపు, దానికి వచ్చిన స్పందనను ఈ మాటలతో అతడు వర్ణిస్తున్నాడు. ఇప్పటి నుండి నీవు మనుషులను పట్టువాడవై యుందువని సీమోనుతో చెప్పెను. వారు దోణెలను దరికి చేర్చి సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. లోకా సువార్త 10వ అధ్యాయము 11వ వచనం. ఈ విధముగా ఈ తొలి శిష్యులను శాశ్వతమైన శిష్యరికమునకు ప్రభువు పిలిచాడు. పైగా ఈ నలుగురిలో ముగ్గురు అంతరింగికులుగా ప్రభువునకు ప్రత్యేకమైన వారుగా నిలిచి ఉంటారు. గలిలయ పరిచర్యకు సమస్తము సిద్ధమైంది. తర్వాత భాగంలో యేసు తన ప్రసంగాలకు, స్వస్థతలకు సంబంధించిన ప్రయాణాలను ఎలా సాగించాడో చూస్తాం. వచ్చే భాగంలో మళ్ళీ కలుద్దాం. మన తండ్రి అయిన దేవుని నుండియు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నుండియు కృపయు సమాధానమును సత్య సంబంధులైన సహోదరీ సహోదరులందరికీ కలుగునుగాక. ఆమేన్. లైక్ చేసి ప్రోత్సహించండి. షేర్ చేసి ఈ రక్షణ సువార్తను విస్తరించండి. సబ్స్క్రైబ్ చేసి ప్రభువు ద్వారా వచ్చిన సమాధానమను బంధముతో చెయ్యి కలపండి.